విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. సంఘంలో మీ మాటకు మర్యాద, విలువ పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా నిరాటంకంగా కొనసాగించి పూర్తి చేయగలుగుతారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై అధిక ధన వ్యయం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో విద్యపై ధ్యాస పెట్టి చదివినప్పటికీ సంవత్సర ద్వితీయ భాగంలో విద్యపై ఆసక్తి తగ్గుతుంది. తద్వారా ఫలితాలు కూడా నిరాశను కలిగిస్తాయి. కనుక గురువారం దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా వినడం వల్ల విద్యపై ఆసక్తి తగ్గకుండా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయాల్లో మీ మాటకు విలువ, మర్యాద పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. విదేశాలకు వెళ్ళే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చివరిలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఉంటాయి. వ్యాపారంలో రుణాలు ఇచ్చే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి ఉన్నతి బాగుంటుంది. భూములు, గృహాలు వంటివి కొనుగోలు చేసే విషయంలో, ధనం ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కొంచెం మెలకువతో ప్రవర్తించడం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవబలం, బుద్ధిబలంతో అన్నింటినీ అధిగమించి ఆహ్లాదంగా జీవితాన్ని గడుపుతారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.